చెప్పడుగా. ఇప్పుడు మనం శ్యామలా నగర్లోని ఎన్సీసీ క్యాంటీన్లో ఉన్నాము. ఫస్ట్ మొదటిగా వచ్చే ద్వారం ఇక్కడ కృష్ణ అని అంటారు. ఈ కృష్ణా నుంచి రాగానే మొట్టమొదటిసారిగా మనం ఇక్కడ ఇవన్నీ చక్కగా పేర్చారు. ఒకదాని వెంట ఒకటి మొత్తం కూడా అమర్చారు. అమర్చిన దానిలో అన్నీ కూడా క్వాలిటీ 100 పైప్స్ తర్వాత మొత్తం ఇవన్నీ కూడా చూస్తున్నారు. చూడండి, ఇప్పుడే స్టాక్ వచ్చింది. మీరందరూ కూడా రేపు ఉదయం కల్లా వచ్చేసి ఈ స్టాక్ని ఒకసారి పరిశీలన చేసి వాటిని విక్రయించాలని చెప్పేసి అంటున్నారు. తర్వాత ఇప్పుడు మనం చూస్తే ఇటు ఇంకొక వైపు వచ్చాము. ఈ తాళి చూస్తే చూడండి ఎంత స్టాక్ ఎంత తీర్చిదిద్దారో. మొత్తం కూడా ఇంకా దాదాపు 4 గంటల పాటు శ్రమించి విధానం వెంట ఒకటి పెట్టేసుకుని ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో. మన కృష్ణా నుంచి ఇప్పుడు కావేరీలోకి వచ్చాము. కావేరీలో చూస్తూ ఉంటే ఈ బ్లెండర్ స్పెట్స్ ఉన్నాయి. ఈ బ్లెండర్ స్పెట్గా ఒకదాని పెట్టి ఒకదానితో తెలియని వరకు ఇప్పుడు మొత్తం కూడా ఎన్ని అవి 1 2 3 4 5 6 అరలో మొత్తం కూడా అమర్చారు బ్లెండర్ స్పెట్స్. ఇక్కడ నుంచి చూస్తే మన కావేరీ నుంచి బయలుదేరితే మళ్ళీ కొత్తగా ఇంకో స్టాక్ వచ్చింది. ఒకసారి చూడండి, చాలా రంగురంగులతో ఉంది. ఇదంతా కూడా యాంటీబయాటిక్, ఇది యాంటీకోటిక్ కృష్ణ గారు ఉన్నారు, మేనేజర్ గారు. మేనేజర్ గారు చెప్పండి, మీరు స్టాక్ వచ్చిన తర్వాత చాలా అందంగా తీర్చిదిద్దారు. మామూలు చాలా కష్టపడ్డారు పాపం. ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేసాం, 4 గంటలకు అంతా క్లోజ్ చేసాం. అంతా నీట్గా సర్చ్ చేశారు, ఏం డ్యామేజెస్ లేవు. ఉదయం మాకు 7 గంటలకు మేము సేల్ స్టార్ట్ చేస్తాం. ఎక్సర్సైజ్ మీద వెల్ఫేర్ కోసం వాళ్ళు సేవ చేయడానికి మేము ఉన్నాం ఇక్కడ 24 గంటలు. వాళ్ళ కోట ర్యాంక్స్ని బట్టి వాళ్ళ కోట వాళ్ళకి ఇష్యూ చేస్తాం. కోట ఆఫీసర్స్కి అయితే 10, జేసీఓస్కి 7, రిటైర్డ్ జేసీఓస్కి 6, రిటైర్ సిపాయిల వాళ్ళకి అవదాసు నాయకుల వాళ్ళకి 4. ఇప్పుడు మన కృష్ణా నుంచి కావేరీ వచ్చాం కదా, కావేరీ నుంచి కావేరీ జస్ట్ మెకాన్ లేదు, ఇటు బాగుంది. జస్ట్ ఇది బాగుంది. ఇటు చూడండి, ఈ స్టాక్ కూడా ఇక్కడ చక్కగా మన అన్ని రకాల బ్రాండ్స్ ఉన్నాయి మా దగ్గర. మేనేజర్ గారు చెప్పినట్టు అన్ని రకాల బ్రాండ్స్, 1 కాదు 2 కాదు, చాలా రకాలు. ఇప్పుడు చూడండి విధంగా మొత్తం స్టాక్ అంతా వచ్చేసింది. ఒకసారి మీరు చూస్తే చూడండి, ఇక్కడ ఆఫ్టర్ డార్క్ ఇది కూడా చాలా అద్భుతంగా ప్యాకింగ్ చేస్తుంది. ఈ ప్యాకింగ్ ద్వారా మనం ఒకసారి చూడండి, ఇది కూడా చాలా వైన్, బ్లాక్ అండ్ వైట్ విస్కీ. ఇది బ్లాక్ అండ్ వైట్ విస్కీ. ఈ సీసాలు తర్వాత ప్యాకింగ్ ఇదంతా కూడా చాలా చక్కగా నీట్గా తీర్చిదిద్దేటట్టుగా చెప్పండి. ఇదంతా ఉంటుంది సార్, కాస్ట్ ఇది సిగ్నేచర్ 470 రూపాయలు. ఫుల్ బాటిల్ 750 ml. 750. ఇది సార్ 100 పైపుల్స్ నార్మల్. ఇది 750 ml. ఇదంతా బయట ఎంత ఉంటుంది సార్? బయట మార్కెట్లో అయితే బయట నాకు ఐడియా లేదు, మార్కెట్ సంబంధం. కాకపోతే జనాలు మాకు మంచి బ్రాండ్స్ ఉంటాయి, కల్తీలు ఉండవు. కానీ లోపల సూపర్విజన్ కానీ ముందు మళ్ళీ మా స్టాఫ్ ఉంటుంది. అంటే ఉదయం ఎన్ని గంటలకు వస్తారు? 6:30కి వచ్చేస్తారు అందరూ. 6 o'clock మేము టోకన్స్ ఇష్యూ చేసి స్టార్ట్ చేసేస్తాం. ఓకే, రేపు ఉదయం 6 గంటలకు వచ్చేస్తాం. 6 గంటలకి టోకన్స్ స్టార్ట్ చేసేస్తాం. మిగతా కాకుండా ఓన్లీ ఇది ఒకటే. అది కూడా 7 గంటలకు స్టార్ట్ అయిపోయింది. ఓకే, అది కూడా 7 గంటలకు. అది అన్ని ఒకసారి 7 గంటలకు స్టార్ట్. ఇప్పుడు మన ఇక్కడ నుంచి మన ఇటు కాంగో ఓల్గా. ఇప్పుడు మనం కాంగో దగ్గరికి వచ్చాం. ఇది కాంగో, ఇది ఓల్గా అనమాట. ఇది ఇక్కడ ప్రస్తుతం చూస్తే మనం కాంగో నుంచి ఈ చూస్తున్నాము. ఒకసారి అటు చూడండి సార్, ఎలా ఉన్నాయి అన్ని చక్కగా అమర్చారా? అన్ని ప్రతి చోట మేము సేఫ్టీ కోసం గాజు సీసాలు జాగ్రత్త వహించాము, పెట్టాము. ఇది బాగుంది. అంటే గ్లాస్ బాటిల్స్ హ్యాండిల్ విత్ కేర్. అది తెలుగులో కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ గాజు సీసాలు జాగ్రత్త వహించండి. దాన్ని మళ్ళీ ఇంగ్లీష్లో తర్జుమా చేస్తే గ్లాస్ బాటిల్స్ హ్యాండిల్ విత్ కేర్. కింద కవర్ చేయదు సార్. ఓకే, అవన్నీ కూడా జాగ్రత్తగా సూచనల ప్రకారం ఎవరు కూడా చేయి అందించకుండా జాగ్రత్తగా సీసాలని తీసుకొని బిల్లు కట్టి ప్రశాంతంగా వెళ్ళమని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. వెంకటేశ్వర మొత్తం ఇదంతా చాలా అందంగా తీర్చిదిద్దారే. మా వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఇవాళ ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయింది. 4:30 మొత్తం క్లోజ్ చేసి క్లీన్ చేసి మొత్తం ఇప్పుడే రావాలి కదా. ఇది చాలా 100 పైప్స్ కూడా చాలా బాగా చేసి
ఓకే ఓకే ఓకే. ఇది పోల్గా అంటారు. పోల్గా ఇక్కడ అక్కడి నుంచి మనం ఇప్పుడు వచ్చి పోల్గాకి వచ్చామండి. పోల్గాలో కూడా కలర్ఫుల్గా ఉంది చూడండి, ఒకసారి కలర్స్గా అంత గ్లాసులు కూడా మెరుస్తున్నాయి. ఈ సీసాలు కూడా మందు సీసాలు, ఈ మందు సీసాలు మెరిసి కూడా కాసేపు రేపు ఉదయం అంటే దాదాపు 7 కల్లా ఈ స్టాక్ అంతా 5 నిమిషాలు, ఫస్ట్ బిల్ 7 o'clock స్టార్ట్ అవుతుంది. 5 నిమిషాలు కల్లా పూర్తి చేసేసి అద్భుతంగా దాన్ని మళ్ళీ మనం రేపు చూస్తే చూడండి అక్కడ ఇవన్నీ కూడా మనకు కనపడవు కూడా. ఇంత స్టాక్ని ఒక 2-3 రోజుల్లోనే పూర్తిగా ముగించేసేట్టు కనబడుతుంది మనకి. మనం ఇప్పుడు ఇట్లా వెళ్తున్నాం కదా, నైల్కి వెంకటేశ్వర గారు మనతో పాటు ఉన్నారండి. నైలు పెద్ద బారుగా ఉంటుంది చూడండి. ఈ బారులు మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఏదైతే పర్లేదు. వెంకటేశ్వర గారు మొత్తం ఎంత ఉంటుంది ఒకేసారి ఇంత స్టాక్ ఇక్కడ? మొత్తం 3,500 కేసులు. 3,500 కేసులు. 3,500 మొత్తం బాటిల్స్ మొత్తం ఓవరాల్ బాటిల్ 45,000 బాటిల్ చిల్లర. బాటిల్స్ లెక్క పెడితే 45,000 చిల్లర వస్తాయి. ఓకే. కేసులు 3,500 కేసులు. 3,500 ఇంటూ 12. ఒక కేసులో 12 వస్తాయి. ఓకే. 3,500 ఇంటూ 12 45,000 బాటిల్స్ వస్తాయి. మొత్తం 45,000 పైన ఉన్నాయి. 45,600 చిల్లర. 3 కోట్లు. ఓన్లీ 3,000 కోట్లు కేవలం మందు సీసాలు. కోట్లు దారు లిక్కర్ అదే అది కూడా చూపించండి. స్వర్ణముఖి అంటారు దీన్ని. ఇప్పుడు మనం నైల్ నుంచి స్వర్ణముఖి వైపు వెళ్తున్నాము. స్వర్ణముఖిలో కూడా ఇది కొత్త వెరైటీగా ఉండేటువంటి బెకాడి అనమాట. రమ్ము ఇక్కడ అంతా రమ్ము అందుతుంది. బెకాడి అనేది చాలా పురాతనమైన మందు. ఈ బెకాడితో కూడా ఓల్డ్ మందు కూడా సామాన్య ప్రజలు కూడా కాంటసరం చూస్తుంటే ఓల్డ్ మందు 8 PM కూడా ఉంది చూడండి. 8 PM తర్వాత మ్యాన్షన్ హౌస్ కూడా బ్రాందీ. ఈ బ్రాందీ మ్యాన్షన్ హౌస్ ఇది మార్ఫియస్. ఈ బ్రాందీ ఇది చాలా మంది బ్రాందీ షుగర్ పేషెంట్లు ఎక్కువ మంది తీసుకుంటారు అనేది చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. దానివల్ల మంచిది కూడా అంటున్నారు. ఆర్మీ చాలా మంది కష్టపడి పనిచేసేవాళ్ళు కాబట్టి షుగర్ రాకుండా ఉంటారు కూడా ఈ బ్రాందీని ఎక్కువగా వాడుతుంటారు మనం. తర్వాత ఇప్పుడు మనం రాయల్ స్టాగ్ రాయల్ స్టాగ్ మొత్తం ఈ అర్బరాలు కూడా 1, 2, 3 ఒకే లైన్లో అర్బరాలు తీర్చిదిద్దారు. బ్రాందీ, విస్కీ, తర్వాత రమ్ము అందుబాటులో వస్తున్నాయి. మనం చూస్తూనే తెలిసి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది సీసాలు చూస్తుంటే. అమెజాన్ ఓకే. ఇక్కడ మనం అమెజాన్లో వచ్చామండి. ఈ అమెజాన్లో చాలా చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఒక్కొక్కటి దాదాపు 2,000, 3,000 పైన డిస్ప్లే చేసి ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ ఇక్కడ ఈ స్టాక్ ఉన్నట్టు. ఈ స్టాక్ అంతే అవైలబుల్ ఉంది. బట్ రేట్ కూడా రాసి అనమాట. ఓహో, దీని రేట్ కూడా ఉంటుంది. ఇప్పుడు 170 రూపీస్. ఇది 576, ఇది 377, ఇది 295, 189 అట్లా ప్రతి దాని మీద రేట్లు రాసి పెట్టాం. వాళ్ళు కస్టమర్స్ ఇక్కడ వస్తే రేట్ ఎంత ఉందని తెలుసుకున్న స్టాక్ మొత్తం అవైలబిలిటీ ఇక్కడ ఉంటుంది. అవైలబిలిటీతో దాని ప్రతి ఒక్క దాని రేటు ఇక్కడ డిస్ప్లే జరుగుతుంది. మీరు తెలియకపోతే ఇక్కడికి వచ్చి ఒకసారి ఇప్పుడు మనం ఎన్సీసీ క్యాంటీన్ మొత్తానికి మన మేనేజర్ గారు ఉన్నారండి, వెంకటేశ్వర గారు. తర్వాత మన రత్తయ్య గారు ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ గారు, ఇద్దరు పర్యవేక్షణలో. అదేవిధంగా సాంసరావు గారు కూడా ఇక్కడ ఎంతో శ్రమపడి మొత్తం టీం వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఉదయం 7 గంటలకు వచ్చారు. ఇప్పుడు వరకు అంటే మినిమం నాకు తెలిసి 8:30 వరకు ఇక్కడ జాగ్రత్తగా స్టాక్ చూసుకుంటూ, మరోవైపు రేపొద్దున వాళ్ళకి సిబ్బందికి గైడ్లైన్స్ ఇస్తూ ఎన్నికలు రావాలా ఏంటి అనే విషయాల మీద కూడా గైడ్లైన్స్ ఇచ్చారు. రేపు వీళ్ళందరూ కూడా సిద్ధం అవుతున్నారు ఇవన్నీ అమ్మటానికి. రేపు ఉదయం 7 కౌంటర్ ఓపెన్ చేస్తారని చెప్పేసి ఫస్ట్ బిల్ స్టార్ట్ అవుతుందని చెప్పి బిల్లింగ్ కౌంటర్ అండి. ఈ బిల్లింగ్ కౌంటర్లో ఈ స్టాక్ మొత్తం తీసుకొస్తాము. తీసుకొచ్చిన తర్వాత బిల్లింగ్ కౌంటర్ ఉంది. ప్రతిది కూడా 4 కౌంటర్లు, 1, 2, 3, 4 ఈ 4 కౌంటర్ల ద్వారా మనం సిస్టంలో ఎక్కించి సేల్స్ ఎంత ఉంది ఏంటి కూడా చెప్తాము. ప్రస్తుతం స్టాక్ వచ్చేసరికి దాదాపు 3 కోట్ల రూపాయల విలువ గల స్టాక్ వచ్చింది. ఇది 2 రోజుల్లో పూర్తి అవుతుందని చెప్తున్నాం.
ఇది కూడా ఇక్కడ కలర్ఫుల్గా సీలింగ్ చేసిన జరిగింది. సార్, ఇదేంటి కేవలం ఈ తడవకుండా ఉండడానికి రేకులు అన్ని రేకులు వేసి తర్వాత ఫాల్ సీలింగ్ చేయించి డిఓపి చేయించి దానిలో ఎన్సీసీ కలర్స్ చేయించాం. NCC అది కోసం కలిసి ఫ్యాన్స్ ఫిట్ చేయించాము. వేడికి కస్టమర్స్కి ఎంతకాలం ఇబ్బంది లేకుండా సింబల్ మళ్ళీ మీకు నెంబర్స్ రావడం కోసం సింబల్స్ అన్ని కలర్స్ ఇక్కడ 4 కౌంటర్లు ఉన్నాయి. అక్కడ నుంచి బిల్ అయిన తర్వాత ఇక్కడ చెకింగ్ జరిగింది. బిల్లింగ్ ఒకసారి బుక్లు రాసుకోవడం బిల్ది. ఆ తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి కస్టమర్ బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ బయట 2 కౌంటర్లు ఉన్నాయి, చెకింగ్ కౌంటర్లు. కస్టమర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఇటుపక్క ఇక్కడ 2 కౌంటర్లు ఉన్నాయి. దీన్ని విక్టోరియా అంటారండి ఈ ప్లేస్ని. కస్టమర్స్ ఇక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ 2 ఉంటారు చెకింగ్ వాళ్ళు, ఇక్కడ 2 ఉంటారు చెకింగ్. ప్రాపర్గా చెకింగ్ చేసి వాళ్ళ బిల్లు పొరపాటు ఏమైనా జరిగిందా, ఐటమ్స్ ఒకదాని ప్లేస్లో ఒకటి తీసుకున్నారా, బిల్లింగ్ ఏమైనా పొరపాటు జరిగిందా, ఇంకోసారి క్లూరీగా చెక్ చేసి మళ్ళీ ఇబ్బంది లేకుండా ఒకవేళ పొరపాటున ఏదైనా ఎక్కువ రేటు కొట్టి తక్కువ తెచ్చుకున్నారా, తక్కువ రేటు కొట్టి ఎక్కువ తెచ్చుకున్నారా, ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ మా బిల్లింగ్ ఆపరేటర్స్ ఇక్కడ ఉంటారు, సెల్ అటెండెంట్స్ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటారు, రీచెక్ చేసుకుంటారు. ఫైనల్గా చెక్అవుట్కి స్టాంప్ వేసుకుంటారు. ఆ తర్వాత ఈజీగా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. మొత్తం ప్రాసెస్ కూడా మీరు వచ్చిన తర్వాత ఎక్కువ సమయం ఏం పట్టదు, 5 నిమిషాల్లోనే మీకు మొత్తం ప్రాసెస్ అయింది. మీకు కావాల్సిన లిక్కర్ మొత్తం అన్ని లిక్కర్ ఆల్ లిక్కర్ మొత్తం మా క్యాంటీన్లో అవైలబుల్ ఉంది. కమాండర్ గారు చాలా కష్టపడి దగ్గర 38,000 దగ్గర 3,800 కేసులు లిక్కర్ వచ్చింది. కనుక ప్రతి ఒక్కరు కూడా 2 months కోట లీవ్ వాళ్ళకి కూడా వాళ్ళ ఏ విధంగా వాళ్ళకి అథరైజ్ ఉందో అథరైజ్ ప్రకారం ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం దగ్గర ఈ టైం వరకు కూడా మా యొక్క స్టాఫ్ అంతా కూడా శ్రీనివాసరెడ్డి గారు కానీ అసిస్టెంట్ మేనేజర్ గారు, రత్తయ్య గారు అసిస్టెంట్ మేనేజర్ గారు, కర్నల్ వెంకటేశ్వరరావు గారు మేనేజర్ గారు, కమాండర్ గారు అందరూ కష్టపడి ఈ విధంగా టీం వర్క్ చేసి రేపొద్దున వచ్చే ప్రజల కోసం అన్నీ సిద్ధం చేసాం. పొద్దున 7 గంటలకు మొదటి బిల్లు అవుతుంది. టోకెన్ సిస్టమ్ ఉంటుంది, కొంచెం రష్ ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా మాకు సహకరించాలి. కస్టమర్స్ కూడా వచ్చి ఎవరితో స్టాఫ్ తోటి ఏ విధమైన వాగ్వాదాలు పెట్టుకోవద్దు. ఎక్కడ రిస్ట్రిక్షన్ లేదు. ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ మీ కోటాకు వచ్చిన మటుకు అడ్వాన్స్ కూడా మీరు తీసుకొని ఈజీగా వెళ్ళచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్స్ సమస్యలు ఉన్నా కర్నల్ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, క్యాంటీన్ ఆఫీసర్ గారు, ఆయన కలవచ్చు. కూడా ఒకసారి గమనించాలి, మాకు సహకరించాలి. ఐటమ్స్ ఏవి కూడా బ్రోకేజ్ చేయకూడదు, పగలకుండా చూసుకోవాలి. చాలా ఖరీదైంది, అది పగిలినప్పుడు దాని ఖర్చు మొత్తం కూడా స్టాఫ్ మీద పడిద్ది. మరి స్టాఫ్ కూడా దాన్ని పేమెంట్ చేయాల్సి వచ్చింది. కనుక జాగ్రత్తగా వహించి మీరు దయచేసి అందరూ కూడా సర్వీస్ మెన్స్ కాబట్టి మీకు నేను చెప్పే అవసరం ఏం లేదు. కనుక మీ యొక్క లిక్కర్ని ఇండివిజువల్ తీసుకురండి. మీ ఐడెంటిటీ కార్డు మీ దగ్గర ఉండాలి, మీ యొక్క లిక్కర్ కార్డు, మీ ATM కార్డు మ్యాచ్ కావాలి. ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి ఎవరైతే రాలేకపోతారో వాళ్ళ డిపెండెన్సీ మెడికల్ తీసుకొని వచ్చి మీరు తీసుకోవచ్చు.